అంటే మా ఓపీడీ అయిపోయిందా? అయిపోయింది సార్. కానీ సార్ ఒక డౌట్ సార్. చెప్పమ్మా. మా ఇంటి పక్కన ఆవిడకి థైరాయిడ్ ఆన్‌లైన్‌లో చేస్తానని, ఫ్రీ చేస్తానని చేయించుకోను సార్ బ్లడ్ ఓకే. టెస్ట్‌లుగా. చేయించుకున్నప్పుడు థైరాయిడ్ పాజిటివ్ అని చూపించారు సార్. ఓకే. థైరాయిడ్ పాజిటివ్ అని చూపించి ఆన్‌లైన్‌లోనే ఫిజిషియన్ ఆర్డర్ అనేది తీసుకొని టాబ్లెట్స్ అనేవి వాళ్ళే ఇచ్చారు. ఆవిడేమో నన్ను ఇలా సజెషన్ అడిగింది. టాబ్లెట్స్ వాడొచ్చా లేదా అని. వాడొచ్చా లేదని నేను అన్నాను. మాకు డాక్టర్ ఉన్నారు. అతనికి చూపించి నేను చెప్తానులెండి అని చెప్పాను సార్. అది ఎంతవరకు కరెక్టో చెప్పండి సార్. ఏదమ్మా రిపోర్ట్స్ ఒకసారి. హలో, నా పేరు డాక్టర్ వి క్రాంత్ కుమార్ అండి, ఎండి జనరల్ ఫిజిషియన్. అయితే ఈరోజు ఇదే క్వశ్చన్, ఇదే సమస్య చాలామందికి అరైజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మనం ఆన్లైన్లోని ఆఫర్స్ మీద టెస్టులు చేయించుకున్నప్పుడు అందులో థైరాయిడ్ అనేది ఉంది పాజిటివ్, లేదంటే ఉంది అని తెలియడంలోని అక్కడే ఆన్లైన్లోనే వాళ్ళు ఒక డాక్టర్ తోటి కన్సల్టేషన్ చేయించి, లేదనుకుంటే వీళ్ళకి వర్చువల్గా మెడిసిన్ రాయడం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ పేషెంట్లో ఏమైంది అంటే థైరాయిడ్ కొంచెం చూపించింది, కానీ ఈ పేషెంట్స్కి ఏంటంటే సిమ్టమ్స్ లేవు. ఏ సిమ్టమ్స్ లేకుండా మనం థైరాయిడ్ టాబ్లెట్స్, థైరాయిడ్ పాజిటివ్ చూపిస్తే, లేదంటే థైరాయిడ్ ఉంది అని, లేదంటే దానికి మించిన లెవెల్ ఉంది అంటే మనం థైరాయిడ్కి వాడచ్చా లేదా? థైరాయిడ్ 2 టైప్స్ అండి, హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్ అనేది చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ వాట్ ఈస్ సబ్ క్లినికల్ హైపర్ థైరాయిడ్ అంటే ఏంటి, సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ అంటే ఏంటి? ఒకవేళ ఏ పేషెంట్ అయినా సరే, లేదంటే ఏ పర్సన్ అయినా సరే వితౌట్ ఎనీ సిమ్టమ్స్ వాళ్ళకి థైరాయిడ్ లెవెల్స్ కొంచెం TSH ఎక్కువ రావడం అనేది జరిగితే దాని గురించి వాళ్ళు కంగారు పడాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ కాల్డ్ సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్. సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్లో జనరల్గా ఎప్పుడు ఏం జరుగుతుంది అంటే సిమ్టమ్స్ ఏమీ ఉండవండి. TSH లెవెల్స్ కొంచెం ఎక్కువ చూపిస్తాయి, T4 లెవెల్స్ నార్మల్గా చూపిస్తుంది. సో ఇలాంటి సిచ్యువేషన్స్లోని మనం థైరాయిడ్కి ట్యాబ్లెట్ స్టార్ట్ చేయాల్సిన అవసరం 100% ఉండకపోవచ్చు. సిమ్టమ్స్ అనేవి ఎలా ఉంటాయి? ఇప్పుడు చెప్పాను కదా, హైపర్ థైరాయిడ్, హైపోథైరాయిడ్. హైపోథైరాయిడ్లో ఎలాంటి సిమ్టమ్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కోల్డ్ ఇంటాలరెన్స్, కాన్స్టిపేషన్, డ్రై స్కిన్, హెయిర్ లాస్, ఇన్సోమ్నియా అంటే నిద్ర పట్టకపోవడం, ఫటిగ్ అంటే ఈజీగా అలసిపోవడం, మజిల్ జాయింట్ క్రాంప్స్ అంటే మజిల్స్ అంటే కండరాళ్ళు పట్టేయడం, ఇలాంటివి. తర్వాత ఇంకా రకరకాల ఏవైనా కానీ సిమ్టమ్స్ ఉండవచ్చు. సో హైపర్ థైరాయిడ్లో ఎలా ఉంటుంది అంటే దీనికి సేమ్ మజిల్ వీక్నెస్ ఉండొచ్చు, హీట్ ఇంటాలరెన్స్ ఉండొచ్చు, స్వెట్టింగ్ ఎక్కువ రావచ్చు, వెయిట్ లాస్ జరగచ్చు. సో ఈ సిమ్టమ్స్ అనేవి మనకి ఉంటేనే, లేదు అనుకుంటే ఈ థైరాయిడ్లోనే ఒక 3-4 వాల్యూస్ ఉంటాయండి. ఆ వాల్యూస్ ప్రకారం అంటే T3, T4, TSH అనేది ఇది ఒక క్వాలిఫైడ్ డాక్టర్ ద్వారానే మీరు చూసుకొని మందులు స్టార్ట్ చేయడం జరిగితే చాలా మంచిది. ఎందుకు అంటే థైరాయిడ్ వన్స్ మనం అది ఒక హార్మోన్ కాబట్టి దానికి సఫిషియెంట్గా, అంటే హైపోథైరాయిడ్లోనే ఏమవుతుందంటే ఆ యాక్టివిటీ ఆఫ్ ది థైరాయిడ్ గ్లాండ్ హైపో యాక్టివ్గా ఉంటుంది, అంటే తక్కువ యాక్టివ్గా ఉంటుంది కాబట్టి మనకి హైపోథైరాయిడ్ అనేది ఏర్పడుతుంది. సో దీనికి సంబంధించి మనం బయట నుంచి థైరాయిడ్ ఇది వెరీ MCG మైక్రోగ్రామ్స్ లో ఉంటుంది కాబట్టి ట్యాబ్లెట్ కూడా మీరు ఎలా వేసుకోవాలి, జనరల్గా చాలామంది ట్యాబ్లెట్ వేసుకునేటప్పుడే ఫిజిషియన్ చెప్తారు, ఈ ట్యాబ్లెట్ వేసుకునే ఎర్లీ మార్నింగ్ బెడ్ సైడ్ వేసుకోవాల్సిన ట్యాబ్లెట్, ఇది వేసుకున్న ½ అన్ అవర్ వరకు ఏమీ తీసుకోకూడదు, అప్పుడే దీని అబ్జార్ప్షన్ బాగుంటుంది. సో నా సజెషన్ ఏంటంటే మీరు ఒకవేళ ఆన్లైన్లో కానీ ఎక్కడైనా కానీ మీరు థైరాయిడ్ చేయించుకున్నాక ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి హై కానీ లో కానీ మీకు అది నార్మల్ వాల్యూస్ రాని ఎడల మీరు కంగారు పడకండి. ఇట్ మే బి సబ్ క్లినికల్ హైపోథైరాయిడ్ ఆర్ హైపర్ థైరాయిడ్. దిస్ కెన్ బి లెఫ్ట్ వితౌట్ ఎనీ ట్రీట్మెంట్. అదే దానిగా రిజాల్వ్ అయిపోతుంది. సో డోంట్ వరీ. ఆవిడకి కూడా చెప్పమ్మా, తీసుకురా, నేనే చెప్తాను ఆవిడ్ని. ఇలాంటి వాటికి మనం ఎక్కువగా భయపడాల్సిన అవసరం లేదు. సో దీనికి మరి ఏం చేయాలి సార్, మరి దీన్ని ఎలా వదిలేయచ్చా అంటే లేదు, మళ్ళీ ఒక 3 monthsలోని ఒకసారి టెస్ట్ చేయించుకొని దాని రిపోర్ట్ బట్టి ఇఫ్ అగైన్ ఈ థైరాయిడ్ లెవెల్స్ అనేవి ఇలాగే కంటిన్యూ అయినా, లేదంటే ఈ 3 monthsలో కానీ సిమ్టమ్స్ డెవలప్ అయినా మనం దానికి ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు. ఓకేమ్మా? ఓకే అమ్మా.